తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా లేదంటే పంజాబీలో మాట్లాడాలని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ. పక్కనే మీటింగ్ ఉందా, బాగా కంగారు పడద్దు. వేదికమైన ఉన్న వాళ్ళందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ గొట్టుపాటి రవి గారి గురించి కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మన ఎనర్జీ మినిస్టర్. దానికన్నా ముందల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి బిల్ కౌన్సిల్కి వస్తాం జరిగింది. ఆనాడు నేను కౌన్సిల్లో సభ్యుడిని. పెద్ద ఎత్తున పోరాడి అమరావతి మన శాశ్వత రాజధాని చేసడానికి మేమందరం కౌన్సిల్లో ఉన్నాం. మాకు అండగా నిలబడడానికి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చుని మమ్మల్ని అందరూ చూస్తాం జరిగింది. అప్పుడు కొంతమంది వైకాపాకు చెందిన శాసనసభ్యులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి విన్నామే. అదేవిధంగా ఆనాడు శాసనసభ్యుల్లో గొట్టుపాటి రవి గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం జరిగింది. రవి గారికి చాలా కష్టమైన పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఎందుకంటే 24 గంటలు కరెంట్ వస్తే మీరు ఆయన గురించి పట్టించుకోరు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ఆయన గురించి పట్టించుకోరు. పొరపాటున 10 నిమిషాలు కరెంటు కట్ అవుతే మాత్రం ఎనర్జీ మంత్రి గారు ఏం చేస్తున్నారబ్బా అని మీరు అడుగుతారు. చాలా కష్టమైన పని. భారతదేశంలో ఏ రాష్ట్రం ఊహించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, ఆ దిశగా మీరు పనిచేయాలంటే ఆ పిలుపు మేరకు ఆహర్నిశలు కష్టపడి ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న మన ఎనర్జీ మంత్రి గొట్టుపాటి రవి గారికి, ఇంకో పక్కన ఇది లైవ్లో ఉంది కనుక చాలా జాగ్రత్త మాట్లాడాలి సవితమ్మ గారి గురించి. రౌడీయే, నమ్మకున్న దానికోసం, నమ్మకున్న సిద్ధాంతాల కోసం ఆహర్నిశలు పోరా